లగచర్ల ఘటన రైతుకు బేడీలు వేయటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన రెండో రోజు కొనసాగింది. శాసనసభకు నల్ల దుస్తులు బేడీలతో వచ్చిన ప్రజాప్రతినిధులు శాసనసభలో నిరసన తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుపై చర్చను ప్రారంభించగా లగచర్లపై చర్చించాలని ఆందోళన చేశారు. నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ సభ్యుల వైఖరిని ఖండించిన శ్రీధర్ బాబు, సీతక్క, ఆది శ్రీనివాస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు బేడీలు వేసింది మీరేనంటూ ఎదురుదాడికి దిగారు. వికారాబాద్ జిల్లా లగచర్ల రైతుకు బేడీలు వేసి అవమానించారంటూ శాసనసభ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారమే లగచర్ల అంశంపై శాసనసభలో చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ నేతలు నిరసనల్ని ఉధృతం చేశారు. లగచర్ల రైతులకు సంఘీభావంగా నల్లరంగు దుస్తులు, బేడీలు ధరించి సభలకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రైతులను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత విరామం అనంతరం ప్రారంభమైన శాసనసభలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుపై చర్చను చేపట్టగా బీఆర్ఎస్ శాసనసభ్యులు లగచర్ల అంశంపై చర్చకు పట్టుబట్టారు. నినాదాలతో హోరెత్తించారు. రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్యే 3 బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ పర్యాటక విధానంపై చర్చను ముగించింది. శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల తీరును తప్పుపట్టిన మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, విప్ ఆది శ్రీనివాస్ రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదని అన్నారు. లగచర్ల బేడీల ఘటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకున్నా బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టడంలో అర్థం లేదని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. కేసీఆర్ సర్కారు హయాంలో అనేకసార్లు రైతులకు బేడీలు వేశారన్న ఆది శ్రీనివాస్ కనీసం అధికారులపైన చర్యలు తీసుకోలేదని ఎదురుదాడికి దిగారు. అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నిబంధనలు తీసుకొచ్చారు. అసెంబ్లీలో రూల్ బుక్ అని వాళ్ళే వాటిని తుంగలో తొక్కుతున్నారు. అదే కాకుండా వాళ్ళ హయాంలో ఖమ్మంలో గాని గిరిజన రైతులకు, ఆదిలాబాద్లో మహిళలకు, జగిత్యాలలో గౌరారం దానికోసం గౌరారం దగ్గర హుస్నాబాద్లో, అదే విధంగా భువనగిరిలో ఇట్లా అనేక మంది నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీలేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెల్లోకి రావద్దు, ప్లే కార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వ్యవహరించడం అయితే ఇది కరెక్ట్ కాదు. మీ ద్వారా మీ ఫ్లాగ్ కార్డులు ప్రదర్శించడం తప్పనేటువంటి మాట మేము కూడా నిన్నటి రోజు అన్నాం. కానీ చూడండి అధ్యక్ష, ఖమ్మంలో రైతులకు వాళ్ళు బేడీలేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది తప్పేనేమో, మేము మొదటిసారి సభకు హాజరైనము, ఒక్కసారి ఇవి చూడండి అధ్యక్ష. ఆనాడు ఖమ్మము, అదేవిధంగా కోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించినటువంటి అంశం కానీ, కోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించి ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా రైతుకు తీవ్రంగా నష్టం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడారు అధ్యక్ష. కోడంగోలు జరిగినటువంటి ఘటన పెట్టుకొని నిన్న ఈరోజు అధ్యక్ష మీ చైర్ను బెదిరిస్తూ మిమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ముందుకు వచ్చేటువంటి దాన్ని కూడా సీనియర్ నాయకులు అధ్యక్ష అక్కడ నడవకుండా ఒకరిని ఎత్తుకుంటున్నారు అధ్యక్ష. ఇక్కడ పార్కు పోయినట్టుగా భావిస్తున్నారు అధ్యక్ష. అసెంబ్లీకి వచ్చినట్టు వీళ్ళు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్ష 6 గ్యారెంటీ గురించి ఫ్లాగ్ కార్డులు పడతా ఉంది. లగచర్ల అంశంపై బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను ముగించిన స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యులు ఇదే తరహా ఆందోళనలు కొనసాగించారు. పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను కొనసాగించగా లగచర్ల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళనతో సభను బుధవారానికి వాయిదా వేశారు.